ధనబలం కావచ్చు, పదవి బలం కావచ్చు, లేదా శరీర బలం కావచ్చు, లేదా గుంపు బలం కావచ్చు. ఈ బలాలన్నీ వెనుక ఉన్నాయని గర్వంతో ఈ బలం ఒక వ్యక్తి ఎదుగుదలకు అడ్డుపడడానికి వాడబడితే అది శక్తి కాదు, దాన్ని భయం అంటారు. ఎవరి పని ముందుకు వెళ్ళకూడదో నిర్ణయించడం, ఎవరి మాట వినిపించకూడదో ప్లాన్ చేయడం, ఎవరి ప్రయాణం మధ్యలోనే ఆగిపోయేటట్టు చేయాలనుకోవడం, ఇది బలం లక్షణాలు కావు. ఇవి అంతర్గత బలహీనత లక్షణాలు. ఎందుకంటే నిజమైన బలం ఇతరుల ఎదుగుదలతో అసహనం చెందదు. ఇతరుల విజయాన్ని చూసి తన స్థానం పోతుందని ఆందోళన లోనవ్వదు. బెదిరింపులు మొదలయ్యాయంటే అక్కడే స్పష్టమవుతుంది వారి ఆత్మవిశ్వాసం కూలిపోయిందని, వారి బలానికి అర్థం లేదని. అడ్డుపడడం ప్రారంభమైతే అర్థరహితమవుతుంది. సామర్థ్యంపై నమ్మకం లేదని అర్థం. ఒక వ్యక్తిని కృంగదీసి మనోబలాన్ని విరిచేసి నిశ్శబ్దంలోకి నెట్టేయాలనుకోవడం ఎంతటి పతన స్థాయో చరిత్ర ఎన్నోసార్లు చూపించింది. బలవంతం తాత్కాలిక విజయం మాత్రమే ఇస్తుంది. భయం మీద నిలబడిన బలం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ఆలోచనలను బంధించలేరు, సంకల్పాన్ని అణిచివేయలేరు, సత్యాన్ని శాశ్వతంగా ఆపలేరు. మార్గాలు మూసివేయచ్చు, అవకాశాలు దాచిపెట్టవచ్చు, కానీ ఎదగాలనుకునే తపన ఏ గోడలకు లొంగదు. ఇదే ప్రకృతి నియమం, ఇదే జీవన సత్యం. చరిత్ర ఒకటే రుజువు చేసింది. బలంతో విర్రవీగిన వారు కొంతకాలం భయాన్ని మాత్రమే సృష్టిస్తారు, కానీ కాలం గడిచే కొద్దీ ఆ భయం ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషమే వారి పతనానికి బీజం అవుతుంది. నిజమైన శక్తి అంటే ఇతరులను చిన్నగా చూడడం కాదు, ఇతరులపై ఆ బలాన్ని మంచికి ఉపయోగించేలా వాడుకోవడం. నిజమైన బలం అంటే ఇతరుల వెలుగును ఆర్పేయడం కాదు, ఆ వెలుగుతో ప్రపంచాన్ని మరింత ప్రకాశింపజేయడం. ఇతరుల ఎదుగుదలకు అడ్డుపడే బలం చివరికి తన పతనానికే పనిచేస్తుంది. అణచివేత శాశ్వతం కాదు. భయం ఆధారమైన శక్తి నిలవదు. సత్యం మాత్రం ఆలస్యమైన తప్పకుండా పైకి వస్తుంది.